హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కూడా మళ్ళీ 5 or 5:30కి లేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకు అంటే గుడికి వెళ్దాం అనుకున్నాం. అంటే మా చిన్నమ్మాయి ఊరికి వెళ్ళేసి వచ్చిందనమాట. ఇంకా వెళ్దాము అనుకున్నామో లేదో పెద్ద వర్షం అండి. నైట్ అంతా ఉరుములు మెరుపులు చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా అప్పటికి కూడా పడుతూనే ఉంది, ఆగలేదన్నమాట, పడుతూనే ఉంది. కాకపోతే ఇంకా వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళాలి, ఇంకా మా వారు వెళ్తానన్నారు. ఇంకా సరే నువ్వు వెళ్తున్నావు కదా నేను వస్తాను అంటే ఇంకా సరే వెళ్దాం రెడీ అవ్వమన్నారు. ఇంకా మా అమ్మాయి ఏమో చిన్నమ్మాయి నేను వస్తాను అని చెప్పింది. ఇంకా సరే అని చిన్నమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయాము. ఇంకా పెద్దమ్మాయిని అడిగితే రాలేదు. ఇంకా మా చెల్లెని కూడా వర్షం పడుతుంది అంటే సరే మీరు వెళ్ళేసి రండి అనింది. ఇంకా ఇడ్లీ పెడదాము అంటే ఇడ్లీ వచ్చేసి ఇంకా పులవలేదనమాట. అది వర్షాకాలం కాబట్టి నైట్ పనుకునేటప్పటికి లేట్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి అది పులవలేదు కదా అని పక్కన పెట్టేశాను. అలాగే సండే కాబట్టి మా పిల్లలు లేచేటప్పటికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇడ్లీ పులిసి నాకు పెట్టేద్దాంలే అనేసి అలాగే వదిలేసాను. పులవకుండా పెడితే సోడా ఉప్పు వేయాలి. పులిసింది అనుకోండి మనకు సోడా ఉప్పు అవసరం లేదు, చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. ఇంకా పప్పు కోసం అంటే సాంబార్ చేద్దాం, చాలా డేస్ అయింది కదా పిల్లలు తినేసి, అందుకని చెప్పేసి సాంబార్ చేద్దామని పప్పు అయితే ఉడికేసి పెట్టేసి మేమైతే రెడీ అయ్యేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మా చిన్నమ్మాయికి ఇలాగైతే రెయిన్ కోట్ వేసేసి కళ్ళల్లో వాటర్ పడకుండా అలా స్పెట్స్ పెట్టేశాను అనమాట. ఇంకా నేనైతే రెయిన్ కోట్ వేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. అక్కడైతే జనాలు పెద్దగా లేరండి, వర్షం కాబట్టి అంత పెద్దగా లేరనమాట. వర్షం అయితే ఆగట్లేదు, పడుతూనే ఉన్నింది అప్పటికి. ఇంకా ఇక్కడ టెంపుల్లో అయితే కాయిన్స్లు పెడుతున్నారు. మా దగ్గర కాయిన్స్ లేవు. అక్కడ అడిగితే అవే తీసుకొని హుండీలో వేసేయండి, మీరు ఎంత అయితే తీసుకుంటారో అంత నోట్ అయితే హుండీలో వేసేయమన్నారనమాట. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఒకటైతే నిలబెట్టింది నేను, అండ్ అలాగే చాలామంది నిలబెడుతున్నారు. అసలు చాలా నిలబడట్లేదన్నమాట, ఎవరితో ఒకటి ఇద్దటి నిలబడుతున్నాయి. మేబీ కష్టపడి మీరు అనుకునేది సాధించవచ్చు అని ఒక చిన్న అమ్మ అలా చెప్తుందేమో. ఇంకొకటైతే పెట్టాను, పెట్టిన తర్వాత మళ్ళీ నేను లేయంగానే అది కింద పడిపోయింది. ఇంకొకటైతే నిలబడిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అక్కడ ఎవరు లేరు కాబట్టి దర్శనం కూడా బాగా చేసుకున్నాము. ఇంతకు ముందు కన్నా ఈసారి దర్శనం ఇంకా బాగా అయిందనమాట. అండ్ ఆల్సో నాకు గాజులు కూడా ఇచ్చారు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే ఇవ్వలేదనమాట, ఈసారి బ్యాంగిల్స్ ఇచ్చారు. అలాగే మా పాపకి అరటిపండు కూడా ఇచ్చారు ఆ స్వామి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ వర్షం, వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట ఇంట్లో. కనీసం ఒక్క టమాటా పచ్చిమిరపకాయ కూడా లేవు. ఇంక ఈ వర్షంలో కూడా అయినా వెళ్ళి తెచ్చుకోవాల్సిందే కదా. చూడండి చిన్న చినుకులు పడుతున్నాయి, ఎంత వాటర్ అనేది ఉన్నాయో. అంటే చిన్న చినుకులు అంటే అది చిన్నది కాదు, మరే పెద్ద వర్షం కాదు. వర్షం అయితే పడుతుంది, మధ్యలో అయితే పెద్దగా పడుతుంది అనమాట. ఇంకా ఎలాగోలాగా చిన్నగా అయితే వెళ్ళి తెచ్చుకున్నాను. అయితే ఇక్కడ వెహికల్స్ కూడా అండి, కొందరేమో నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి చిన్నగా పోనిస్తారు, మరి కొందరైతే చాలా స్పీడ్ అండి. అసలు మోకాల కన్నా పైన అంటే కొన్ని నీళ్ళు ఎక్కువగా పడతాయి అన్నమాట, డ్రెస్ మొత్తం తడిచిపోతుంది. కొందరు చాలా స్పీడ్ వెళ్తారనమాట. ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మొత్తానికైతే వెళ్ళి తీసుకొని వచ్చాను. నేను వచ్చేటప్పటికైతే మా పెద్దమ్మాయి టిఫిన్ అడిగిందో ఏమో, ఇంకా మా చెల్లి అయితే దోశ పోసినట్టుంది. ఇంకా ఇడ్లీ పిండి అయితే పులిసింది, కానీ ఇంకా ఆ టైంలో ఎవరు తింటారులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత చికెన్ కూడా తీసుకొచ్చాను కదా, ఇంకా చికెన్ కూడా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బియ్యం కూడా నానబెట్టేసి ఇంకా టీ తాగేస్తాను. తొందరగానే వచ్చాను గుడి నుంచి, మరి ఎక్కువ టైం ఏం కాలేదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి దర్శనం బాగానే అయింది. ఇంకా బియ్యం కొంచెం టీ తాగితే కొంచెం తలనొప్పి అంతా పోతుంది అనమాట. మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా, ఇంకా అలాగా. ఇంకా పిల్లలు చూస్తే ఇదిగోండి చూడండి, నేను అట్లా నీట్గా సర్దుతానో లేదో మా పిల్లలు ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ ఉంచారండి, తీసేస్తారు, ఇల్లు మొత్తం చిందరు అందరు చేసేస్తారు. అండ్ ఆల్సో నాకైతే ఒక్కొక్క ఐటెం నాకు అవసరమైనప్పుడు కనిపించదు కూడా. ఏమైనా అంటే ఇంకా అలిగేస్తుంది మా చిన్నమ్మాయి అంటే. ఇంకా పెద్దమ్మాయి ఇది ఈ బంగారం చూపి మమ్మీ అంటే చూపిస్తున్నా, అది తిప్పడానికి ట్రై చేసింది. నేను వీడియో తీయక ముందైతే తిరిగింది, వీడియో తీసిన తర్వాత తిరగలేదు. ఇంకా సరేలే నేను వెళ్తున్నా, పని చేసుకోవాలి, చాలా పని ఉంది అంటే సరే వెళ్ళు అనింది. ఇక్కడైతే ఇంకా కరివేపాకు అయితే కడిగాను అనమాట. ఇందులో ఎంత డస్ట్ ఉంది తెలుసా, బయట వర్షం పడుతుందనో తెలీదు, ఏమో తెలీదు, చాలా డస్ట్ అయితే ఉంది. ఇంక అందుకని చెప్పేసి కడిగేసి అలా టిష్యూ పేపర్లు వేసి ఫ్యాన్ వేసి ఆరబెట్టేసాను అనమాట. ఇంకా దాని తర్వాత చికెన్ కూడా ఉడికిపోయింది. నేను పులుసు పెట్టాను, అంటే అంత పులుసు ఏం పెట్టినా ఒక 4-5 చిన్న చిన్న పీసులు తీసి పెడతాను.
ఎందుకంటే మా పిల్లలు ఎవ్వరూ తినరనమాట. ఊరికే ఏదైనా మా వారి కోసం కానీ లేదా మా చిన్నమ్మ ఏదైనా ఎప్పుడైనా అడిగింది అనుకోండి ఉంటుంది అనేసి అలా చేస్తాను అంతే తప్పించి మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎవరు తినరు. మా చెల్లి కానీ నేను కానీ ఇలాగ ఫ్రైనే తింటామన్నమాట. ఫ్రై కానీ గ్రేవీ ఉన్నా సరిపోతుంది. ఇన్ కేస్ వైట్ రైస్ చేసుకున్నా సరే మాకు కూర కావాలి అవి ఇవేం లేదు, కొట్టి తాలింపుతో అయినా తినేస్తామండి. మాకు పర్టికులర్గా పులుసు కూరలు కావాలి అలా ఏం ఉండదన్నమాట. ఇంక ఇక్కడైతే చికెన్ అయితే ఇలా మసాలాలు వేస్ట్ చేస్తున్నాను. సేమ్ పులుసులో ఏమేస్తానో అదే వేస్తాను ఇందులో కూడా. కాకపోతే కొన్నిసార్లు ఏం చేస్తానంటే మా కడప స్టైల్లో మసాలా పట్టినట్టు చేస్తాను, కొన్నిసార్లు ఇలాగ చేస్తాను. ఎందుకంటే చికెన్ని ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే అంత తినాలి అనిపిదు, బోర్ కొడతా ఉంటుంది. అవే మసాలాలు యూజ్ చేసినా కూడా సమ్ టైమ్స్ వేరే వేరేగా చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే అలాగే ఫ్రై చేయనివ్వాలి, గట్టిగా పీసులు గట్టిగా రావాలి. ఇంకా అన్ని తర్వాత ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే కొంచెం నల్లగా వస్తుంది కదా, అలాగా వచ్చిన తర్వాత అలా ఇదిగోండి ఇలాగ తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా మేము ఈ మధ్య ఇలాగా కూడా చేసుకున్నాము. అందుకని చెప్పేసి ఇందులో కొంచెం వాటర్ వేస్తే ఇంకొంచెం గ్రేవీ టైప్ వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇంకా అలాగ వెరైటీగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చికెన్ పులుసు అయిపోయిందిలేండి, ఇంకా కొంచెం ఇలాగే లూజ్గానే ఉన్నిచ్చాను. ఎప్పుడైనా మాకు చికెన్ పులుసు అంత అంటే చిక్కగా చేసుకోవడం అయితే మాకు అలవాట్లేదు, ఇంకెప్పుడు ఇలాగే చేస్తాము. ఇంకా ఇందులో కూడా ఏమి వేయను, ధనియాల పొడి అలాగే కొంచెం కారం వేస్తాను. చికెన్ మసాలా, గరం మసాలా అంటే నేను ఇంట్లో తయారు చేసుకుంటాను. యాలకలు, చెక్క, లవంగా, అవేంటి మొగ్గ ఉంటాయి కదా అవి వేసి తయారు చేసుకుంటాను. బయటది ఎప్పుడు యూజ్ చేయను. ఓన్లీ చికెన్ బిర్యానీ చేసేటప్పుడు గరం మసాలా మాత్రమే బయటది యూజ్ చేస్తానమాట. మిగతాటన్నీ నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇలాగ చికెన్ ఎప్పుడైనా ఇలా గ్రేవీ కావాలి అనుకుంటే ఉడికిన వాటరే పోయండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఈ విధంగా అయితే వాటర్ పోసేసిన తర్వాత ఇలా కొంచెం చికెన్ పీసులు ఇలా అయ్యేటట్టు మంచిగా చేసి పక్కన పెట్టేసాను అనమాట. బాగా తిన్నారనమాట. కొంచెం కొత్తగా చేశాను కదా ఈ సండే, అందుకని చెప్పేసి మంచిగా తిన్నారు మా పిల్లలు. పులుసు అయితే మిగిలిపోయింది, మరుసటి రోజు కూడా ఉన్నింది, మిగిలిపోయింది అనమాట. ఇది అయితే కూర అయితే మాకు అంటే అప్పటికి సరిపోయిందనమాట. ఇంకా అలా ఉన్నింది కూర అన్నీ చేసేసి అయితే నేను వచ్చానమాట. మా అమ్మాయి అన్నం పెట్టమన్నా కూడా పెట్టేసి ఇంక వచ్చాను. ఇంకా ఈ ఆకు ఏంటంటే వర్షం పడింది కదా, మనం అలాగే ఉన్నిస్తే ఆ తేమకి కుళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వలచడానికి ఇలా పెట్టుకున్నాను. చూడండి వర్షం పడింది కాబట్టి చాలా ఉంది. నార్మల్గా అయితే వాళ్ళు వాటర్ చల్లుతారు కొంచెం వాడిపోకుండా, ఇక్కడ వర్షం పడింది కాబట్టి ఇంకా అలాగ ఉందనమాట. నేనైతే ఒక కట్ట తీసుకొని వచ్చి కొంచెం తాలింపుకి, అంటే ఎక్కువ రాదు, ఒక 2 మనుషులకు వస్తుంది కొంచెం తింటే, కాడలు మాత్రమే తాలింపు కోసం యూజ్ చేస్తాను. అండ్ తల ఉంటుంది కదా, అంటే కొనలు ఫస్ట్ ఉంటాయి కదా, అవి మాత్రమే నేను పప్పు కోసం యూజ్ చేస్తాను అనమాట. ఇంకా ఇలాగ మొత్తం వలుచుకున్న తర్వాత డస్ట్ చూడండి ఎంత వచ్చిందో, అసలు ఆ డస్టే సగం ఉంటుంది. ఇంక ఇవి 2 కొంచెం అంత ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టాను. మళ్ళీ వలిచిన తర్వాత కూడా ఆకునైతే ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. కొంచెం మళ్ళీ అలా కవర్లో వేయకుండా, తడి ఉంటుంది కాబట్టి కవర్లో వేయకుండా ఆరేంత వరకు పక్కన పెట్టేసి మళ్ళీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా అమ్మ ఏమో ఇది క్లేతో ఇలాగ ఎప్పుడు తయారు చేస్తూ ఉంటుంది, బొమ్మలన్నీ తయారు చేసి ఇక్కడ పెట్టినా అంటూ ఉంటుంది. ఎక్కడ పెట్టినా అవి 2 రోజులు తప్ప మళ్ళీ 3వ రోజు అయితే కనిపించవు అనమాట. ఇంకా మా చిన్నమ్మాయి వచ్చేసి అక్క అది తయారు చేయలేదు, నేను తయారు చేసిన, అక్క అలా చెప్తుంది అని కంప్లైంట్కి వచ్చిందనమాట అక్కడ. ఇంకా ఇదైతే వలిచేసాను కదా, కొంచెం అంత పదలాగా చేసేసి ఫ్యాన్ కింద అయితే ఆరేసేసాను. ఆరేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలండి. కొంచెం మునగాకు పొడి చేసుకోవాలి. చాలా డేస్ అయింది మునగాకు తెచ్చి, మా చెల్లెలు మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టాను మునగాకు పొడి కోసం మాత్రమే. మా అమ్మ చేసి పెట్టమంటే టైం లేదు చేసుకోమని చెప్పేసి పంపించింది అనమాట మునగాకు. అందుకని ఇలా మునగాకు పొడి చేయడానికైతే నేను ఇక్కడ వెళ్ళిపోయాను అనమాట. సండే అయినా రెస్టే ఉండదండి, ఎప్పుడు అంతే. చాలామంది అంటారు వర్క్ చేసే వాళ్ళకు శనివారం ఆదివారం సమయం దొరుకుతుంది కదా అని చెప్పేసి, ఏ రోజు సమయం అయితే దొరకదు. ఎప్పుడైనా ఇంకా పని ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది అనమాట. ఆదివారం వచ్చేలోపు ధనియాల పొడి, లేకపోతే గరం మసాలాలు, లేకపోతే రసం పొడి, ఇలా ఏదో ఒకటి అయితే అయిపోతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఈ విధంగా అయితే మునగాకు అట్లా అంటే అట్లా నలిపోయే విధంగా అది వేపుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే ఇలా కరివేపాకు అయితే వేపుతున్నాను. సేమ్ కరివేపాకు కూడా అలాగే నలిపితే, ఇదిగోండి వీడియో చూపిస్తున్నాను కదా, అలా నలిగిపోవాలన్నమాట. అంతగా అవి వేగాలి. అండ్ అలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా మంచిగా ఉంటాయి. హైలో పెట్టి వేయించుకుంటే అంత బాగోవు నాకు తెలిసినంత వరకు. సిమ్లో పెట్టి వేయించుకోండి. దాని తర్వాత
కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా, ఎక్కువైతే వద్దు. జీలకర్ర కూడా అలాగే, అంటే మీ ఇష్టం అనమాట. జీలకర్ర టేస్ట్ వచ్చే వరకు కూడా ఉంటారు. ఇన్ కేస్ మీకు బాగుంటుంది టేస్ట్ అనుకుంటే మీరు జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దాని తర్వాత ఇదిగోండి మినపప్పు కొంచెం అనమాట, మినపప్పు కొంచెం వేసేసి ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. కాకపోతే మినపప్పు మనము కొంచెం పక్క తీసుకొని పలుకులుగా దంచుకొని కానీ మిక్సీ కచ్చుకొని కానీ, లేదా గుండు పప్పు కాకుండా మామూలుగా మనకి సింగిల్ పప్పు ఉంటుంది కదా అండి, అలాగా ఉన్నప్పుడు బాగా వేపుకొని ఆ మునక్కాయ పొడిలో కూడా వేసుకున్న పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదైతే ఇంకా శనగపప్పు అనమాట. ఇంకా మినపప్పు ఎనిగిపోయింది, అలాగే ఇది శనగపప్పు వేపుతున్నా అది ఏగిపోయింది. అన్ని సిమ్లో పెట్టి ఎంచుతానండి, ఓపిక్గా ఎంచుకోండి, చాలా బాగుంటుంది, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది, చెడిపోదనమాట. ఇంకా ఎన్నైతే ఎండుమిర్చి కావాలో ఇంకా అన్ని ఎండుమిర్చి అయితే ఈ విధంగా వేపుకుంటూ ఇంకా టీ పెట్టేసుకుంటూ ఉన్నానమాట. ఇంకా పక్క ఇంకా ఇవన్నీ వేగిపోయిన తర్వాత నాకు అప్పటికే టీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా టీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా తాగేసి మళ్ళీ దాని తర్వాత ఏం చెప్పారంటే ఇంట్లో నైట్కి చపాతి అలాగే ఇలా పచ్చిమిర్చి చేయి, అంటే పచ్చిమిర్చి పచ్చడి చేయి, చాలా డేస్ అయింది కదా తినేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి శనక్కాయ పప్పులు అవన్నీ వేయించేసి ఇలాగా పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ వేయించేసి పక్కన పెట్టేసి ఇలాగ చపాతీ ముద్ద కలిపేసి పెట్టేశాను అనుకోండి, నానుతుంది కదా. ఇంకా అప్పుడు నేను మిగతా పనులు మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఇలాగ చేసేసి ఇంకా చపాతీ పిండి కలుపుతుంటే మా అమ్మ ఇచ్చింది, నేను కూడా కలుపుతానని చెప్పేసి ఇంకా చపాతీ పిండి అయితే అయిపోయింది కదా, కలిపేసి పక్కన పెట్టేశాను కదా. ఇంకా శనక్కాయ పప్పులు అయితే ఇప్పుడే వేపుతున్నా, నాకు గుర్తులేక ముందు చెప్పినట్టుండే వేయించినానని, మేబీ ముందే వేపినానేమో అనుకున్నాను. ఇంకా వేపిన తర్వాత అవి చల్లారేలోపు ఇదిగోండి అన్నీ నేను పక్కన అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, అవి అయితే చల్లారిపోయాయి. ఇంకా నేనైతే ఇదిగోండి రోట్లో అయితే దంచుతున్నాను. నిజం చెప్తున్నానండి, మీకు ఓపిక ఉంటేనే దంచుకోండి రోట్లో, లేకపోతే దంచుకోవద్దండి. ఎందుకంటే నేనైతే చాలా కష్టపడ్డాను. ధనియాలు అవన్నీ మెరిగిపోయాయి, మినపప్పు పచ్చిశనగపప్పు మెదగడానికి చాలా టైం పట్టింది. అండ్ ఆల్సో ఎండుమిర్చి వేయించినా కూడా అవి కూడా మెదగలేదు, చాలా కష్టపడ్డాను. అన్నిటికంటే ఫైనల్గా ఇదిగోండి మునగాకు కరివేపాకు, చాలా అంటే చాలా అసలు మెదగలేదు, ఇంకా నా వల్ల కాలేదు, చేయి నొప్పి పుట్టిందనమాట. ఇంకా నేను మా చెల్లిని మా వారిని కూడా పిలిపించి మరీ దంచితే ఫైనల్గా ఇదిగోండి ఇలాగొచ్చిందనమాట. వాళ్ళిద్దరు చేతులు పడిన తర్వాత ఇలా మెత్తగా అయ్యింది. ఇన్ కేస్ మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, ఇలాగ రోట్లోనే దంచాలని లేదు. నేను ఇలా రోట్లో దంచుకున్నాను, కొంచెం టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి రోట్లో దంచుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇదిగోండి తెల్లగడ్డ వేసేసాను, సాల్ట్ కూడా వేసేసిన తర్వాతనే ఫస్టే వేసేసినట్టున్నా. ఇంకా అన్నీ టేస్ట్ చూసుకుంటే నాకు సాల్ట్ కూడా సరిపోయిందనమాట. ఇంకా ఇదిగోండి ఇలాగ దంచిన తర్వాత దీన్ని అయితే నేను డబ్బాలోకి అయితే స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా అప్పుడు మనకి చాలా డేస్ నిల్వ ఉంటుంది. ఇంకా బయట కూడా ఉంటుందేమో, నాకైతే తెలీదు. ఇదే నేను ఫస్ట్ టైం చేసుకోవడం అయితే మునగాకు పొడిని, నేను ఎప్పుడు చేయలేదు. టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి, బాగాలేదనుకోవద్దు, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను మా అమ్మ వాళ్ళు కరివేపాకు పొడి ఇవన్నీ చేస్తుంటారు కదా, నేను చూశాను అనమాట. ఇంకా అలాగే నాకు ఉన్నకాడికి లావగా తో చేసేసాను అనమాట. ఇది దంచేసిన తర్వాత పొడి దంచేసిన తర్వాత మళ్ళీ పచ్చడి కూడా దంచేసి పెట్టాను. ఇంకా మధ్యాహ్నం చికెన్ ఉండింది, ఇంకా అది కూడా కొంచెం ఉంది కదా అని చెప్పేసి ఇంకా చపాతీలకి అయితే చేస్తున్నాం అనమాట. దానికన్నా ఇలాగా అంటే చపాతీల కన్నా ముందు ఇలాగ రత్నదీప్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూడండి వర్షం పడుతున్నాయి ఒక పక్క, మళ్ళీ కర్పూజకాయ తెచ్చుకున్నారనమాట. యాక్చువల్ రత్నదీప్కి ఎందుకు వెళ్ళాము అంటే మాకు పౌడరు, ఈ మైసూర్ శాండిల్ పౌడరు, గోకుల్ శాంటాల్ గోకుల్ శాంటాల్ అయితే అస్సలు దొరకదు, డీమార్ట్లో కానీ ఎక్కడ దొరకదు, నాకు దొరికేది అక్కడే రత్నదీప్లో. ఇంకా అందుకే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా నేను వచ్చేలోపు మా చెల్లి చపాతీలు ఉద్దేశింది, ఇంకా నేనైతే చపాతీలు కాల్చేసానమాట. ఇంకా చపాతీలు కాల్చేసిన తర్వాత చూడండి మా గ్యాస్ ఎంత గబ్బుగా అయిపోయిందో. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అంట్లు ఉంటాయి, ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్ళి పనుకోవాలి. అండ్ నెక్స్ట్ డే కూడా ఆఫీస్ ఉందన్నమాట, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ మార్నింగే లేసేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి తొందరగానే పనులు అయిపించుకోవడానికే చూశాను, కానీ చాలా టైం పట్టింది. ఇంకా గ్యాస్ అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అంట్లు కూడా తోమేసేసి ఇంకా అయితే అంట్లు కూడా తోమేస్తే మనకి ఇంకా పని అయిపోతుందండి. ఇవాళ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.